హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ఎస్జిటిలోని తెలుగు మెథడ్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఇంపార్టెంట్ పాయింట్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రథమ భాషగా తెలుగు. మాతృభాషగా తెలుగును కలిగిన వారు వారి యొక్క ప్రథమ భాషగా తెలుగును అభ్యసిస్తారు. అంటే ఎవరైతే తెలుగును మాతృభాషగా కలిగిన వారు వారి యొక్క ప్రథమ భాష తెలుగు అవుతుంది. మొట్టమొదట ప్రపంచ స్థాయిలో లక్ష్యాల మీద పరిశోధన చేసిన వ్యక్తి బెంజమిన్ బ్లూమ్స్. ఈయన USA అమెరికా చెందిన వ్యక్తి. 1956లో ద టెక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని బ్లూమ్స్ రచించాడు. ఈయన జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలపై పరిశోధన చేశాడు. భావావేశ రంగంపై పరిశోధన చేసింది క్రాత్హోల్. మానసిక చలనాత్మక రంగంపై పరిశోధన చేసింది సింప్సన్ మరియు దవే. బ్లూమ్స్ తర్వాత జ్ఞానాత్మక రంగంపై పరిశోధన చేసింది క్లార్క్ 1964. బ్లూమ్స్ 1956, తర్వాత క్లార్క్ 1964. బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఫస్ట్ది గమ్యాలు. వీటికే ధ్యేయాలని, ప్రయోజనాలని, ఆశయాలని పేర్లున్నాయి. వీటిని విద్యా ప్రణాళిక ద్వారా సుదీర్ఘకాలం అనేది టైం పడుతుంది. ఇది విద్యార్థి యొక్క అభివృద్ధిని సూచిస్తుంది. ఎగ్జాంపుల్ అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత. నెక్స్ట్ ఉద్దేశాలు. గమ్యాల యొక్క సూక్ష్మ రూపాలు. అంటే గమ్యాల కన్నా ఉద్దేశాలు అనేది కొంచెం టైం అనేది కొంచెం తక్కువ పడుతుంది. ఇది విషయ ప్రణాళిక ద్వారా ఇది కొంతకాలం విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పును ఆశించేవి. గమ్యాలు అనేవి సుదీర్ఘకాలం విద్యా ప్రణాళిక ద్వారా విద్యార్థి యొక్క డెవలప్మెంట్. ఉద్దేశాలు అనేది విషయ ప్రణాళిక ద్వారా ఇది కొంతకాలం విద్యార్థి ప్రవర్తనలో మార్పును ఆశించేవి. ఇవి రెండు రకాలు. సామాన్య ఉద్దేశం, ప్రత్యేక ఉద్దేశం. సామాన్య ఉద్దేశం అంటే అన్ని విషయాల ద్వారా మార్పును కోరేవి. ప్రత్యేక ఉద్దేశం అంటే ఒక విషయం ద్వారా మార్పును కోరేవి. అన్ని విషయాలంటే అన్ని సబ్జెక్టుల ద్వారా, ఒక విషయం అంటే ఒక సబ్జెక్ట్ ద్వారా. లక్ష్యాలు. ఉద్దేశాల యొక్క సూక్ష్మ రూపాలు. అంటే ఉద్దేశాల కన్నా ఇంకా టైం అనేది ఇంకా తక్కువ తీసుకుంటుంది లక్ష్యాలకు. అంటే గమ్యాలు గ్రేటర్ దెన్, ఉద్దేశాలు గ్రేటర్ దెన్ లక్ష్యాలు. లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఇది ఉపాధ్యాయునికి సంబంధించినది. స్పష్టీకరణలు అనేది విద్యార్థికి సంబంధించినది. తరగతి గదిలో బోధనాంశం ద్వారా ప్రవర్తనలో మార్పును ఆశించేవి విద్యార్థులు. ఒక పీరియడ్ వ్యవధిలో సాధించేవి లక్ష్యాలు. ఇవి రెండు రకాలు. సంవృత లక్ష్యం, క్లోజ్డ్ ఆబ్జెక్టివ్, ఒకే వాక్యంలో సమాధానాన్ని ఆశించేవి. సెకండ్ వివృత లక్ష్యం, అంటే ఓపెన్ ఆబ్జెక్టివ్, వివిధ వాక్యాల్లో సమాధానాన్ని ఆశించేవి. స్పష్టీకరణలు విద్యార్థికి సంబంధించినవి. బోధన అభ్యాసానికి సాక్ష్యాలు, ఇవన్నీ స్పష్టీకరణలు విద్యార్థికి సంబంధించినవి కదా. లక్ష్యాల యొక్క అర్థాన్ని తెలుపుతుంది స్పష్టీకరణలు. పిల్లలకు ఏమి బోధించాలి, ఎలా పరీక్షించాలి అనేది ఉపాధ్యాయునికి తెలుపుతుంది స్పష్టీకరణలు. లక్ష్యాలు అనేవి మూడు రకాలు. బ్లూమ్స్ ప్రకారం క్రాత్వెల్ మరియు అండర్సన్ వర్గీకరణ, ఇద్దరు వర్గీకరణ, మరియు సింప్సన్ మరియు ఆర్హెచ్ దవే. బ్లూమ్స్ ప్రకారం జ్ఞానం, తర్వాత అవగాహన, వినియోగం, విశ్లేషణం, సంశ్లేషణం, మూల్యాంకనం. క్రాత్వెల్ మరియు అండర్సన్ వీరిద్దరి వర్గీకరణ ప్రకారం ధారణ, అవగాహన, వినియోగం, విశ్లేషణం, విలువ కట్టడం, సృజించడం. కేవలం క్రాత్వెల్ ప్రకారం గ్రహణం, ప్రతిస్పందన, మూల్య నిర్ధారణ, సువ్యవస్థీకరణ, లక్షణీకరణ, శీలస్థాపన. మానసిక చలనాత్మక రంగం ప్రకారం సింప్సన్ మరియు ఆర్హెచ్ దవే అనుకరణ, అనువర్తన, నియంత్రణ, సమన్వయం, సహజీకరణ. SCERT 1972 D.Ed 1973-74లో హైదరాబాద్లో ఒక సెమినార్ను నిర్వహించి 10 లక్ష్యాలను పేర్కొంది. SCERT వారు 10 లక్ష్యాలను పేర్కొంది. అవి జ్ఞానం మూడు రకాలు. విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం.
సెకండ్ది అవగాహన, జ్ఞానానికి సంబంధించిన విషయాలను అర్థం చేసుకోవడం, పదాలు వాక్యాల రూపంలోకి మార్చడం. స్పష్టీకరణలు అంటే విద్యార్థిలోని ప్రవర్తన మార్పు. అవగాహన ద్వారా సొంతంగా ఉదాహరణలు ఇవ్వడం, పోలికలు భేదాలు తెలుసుకోవడం, భావాలను చెప్పడం. వినియోగం, విద్యార్థి తాను నేర్చుకున్న అవగాహన చేసుకున్న అంశాలను నిత్య జీవితంలో వినియోగించడం. అంటే జ్ఞానం ద్వారా తెలుసుకొని అవగాహన చేసుకొని వినియోగించడం. ఎగ్జాంపుల్, బంధువులకు స్నేహితులకు లేఖలు రాయడం, దీనికి అనుప్రయుక్తం అని పేరు. ఫోర్త్ది భాషాభిరుచి, మనసును ఒకదానిపై ఆకర్షించడమే భాషాభిరుచి అన్నది రాస్. ఎగ్జాంపుల్, సాహిత్య సమావేశాల్లో పాల్గొనడం. రసానుభూతి, పద్య గద్యాలను పఠించి అందులో ఉండే రసాన్ని ఆస్వాదించడమే. సిక్స్త్ది వైఖరి, ఒక వ్యక్తి పట్ల కానీ ఒక సంస్థ పట్ల కానీ మరొకరికి ఉండే అభిప్రాయాన్ని వైఖరి అంటారు. సృజనాత్మకత, పిల్లవాడిలోని తెలివిని సొంతంగా ప్రదర్శించడమే. ఎయిత్ది సంస్కృతి సాంప్రదాయాలు, రచనల్లో ఉండే ఆచార వ్యవహారాలను సంస్కృతిని తెలుసుకోవడం. నైన్త్ది భాషాంతీకరణ, ఉభయ భాషలకు సంబంధించిన వాక్య నిర్మాణం, భాషా పరిచయం కలిగి ఉండడం. 10th నైపుణ్యాలు, ఇవి 3 రకాలు. వాగ్రూప అంటే నోటితో, పఠన లేఖన నైపుణ్యాలు. అభ్యాసన సామర్థ్యాలు లేదా విద్యా ప్రమాణాలు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005 సూచనలు. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, ఈ 4 నైపుణ్యాలను మరియు ఆలోచన, విచక్షణ, అవగాహన మొదలైన సంజ్ఞానాత్మక ప్రక్రియలతో అనుసంధానం చేస్తూ వినియోగించాలి అన్నది NCF 2005. అందులోని 8th ఫస్ట్ వినియోగించడం, అర్థం చేసుకోవడం, చదవడం. 3rd లేఖనం. 4th పదజాలం. 5th శాస్త్రీయంగా భాషాభ్యాసనం, సౌందర్యాత్మక స్పృహ, సృజనాత్మకత, ప్రశంసాపూర్వక సున్నితత్వం. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 భాషా సామర్థ్యాలు. వీటి ద్వారా NCF 2011 ప్రకారం విద్యా ప్రమాణాలు వినడం, అర్థం చేసుకోవడం, ప్రతిస్పందించడం. సెకండ్ది ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. 3rd స్వీయ రచన. 4th సృజనాత్మక వ్యక్తీకరణ. 5th పదజాలం. 6th ప్రశంసాపూర్వక సున్నితత్వం. 7th భాషను నిర్వచించే పదజాల అవగాహన. థ్యాంక్స్ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత చూద్దాం నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో.